నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈరోజు 2026 జూలై 1 బుధవారం కొత్త నెల ప్రారంభంతో పాటు మీ జీవితంలో కూడా కొత్త అవకాశానికి నాంది పలికే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఈరోజు స్పష్టత లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగే ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో జరిగే సంభాషణ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు. అందుకే ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మీ అదృష్టాన్ని మరింత పెంచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈరోజు బుధగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడంతో ఆలోచన, సంభాషణ నైపుణ్యం మరియు నిర్ణయ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం రావచ్చు. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఈరోజు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి సంబంధించిన సమాచారం అందవచ్చు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా, విద్య, ట్రేడింగ్ మరియు డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి పురోగతి కనిపించవచ్చు. కుటుంబ విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలని ఇవ్వవచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే మీ మనస్సులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా హామీలు ఇవ్వడం మంచిది కాదు. అలాగే కోపంతో మాట్లాడడం వల్ల చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటల్లో సంయమనం పాటించండి. ఈ రోజు పరిహారం: బుధవారం కావడంతో శ్రీ మహాగణపతిని దర్శించి ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే పచ్చి పెసరపప్పు లేదా పచ్చని కూరగాయల్ని అవసరమైన వారికి దానం చేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభించి విద్య, ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఈ రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మిథున రాశి వారికి ఈ రోజు గ్రహాలు ఇస్తున్న సందేశం ఒక్కటే: కొత్త నెల ప్రారంభంలో మీ ముందుకు వచ్చే అవకాశాల్ని ధైర్యంగా స్వీకరించండి. మీ తెలివితేటలు, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మరియు ఆత్మవిశ్వాసం కలిసి ఈ రోజు ప్రారంభమయ్యే మార్పును రాబోయే రోజుల్లో విజయంగా మార్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.